దాదాపుగా 1,70,00,000 మందిని మత మార్పిడి అనేది టార్గెట్ గా పెట్టుకుంది ఆంధ్రప్రదేశ్లో 2019 టు 2024 మధ్యలో. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమెను మించిన అబద్ధపు యాంకరు, అబద్ధం అనేది చాలా చిన్న పదం అండి, ఈమెను మించిన మీడియా వ్యభిచారి ఎవరూ లేరు. రోజుకి ఇన్ని అబద్ధాలు ఆ పెంట నోరు వేసుకొని ఎట్టాడబుద్ధి ఇద్దమ్మే మనిషివేనా అసలు? ఈమె సమాజానికి చాలా ప్రమాదకరం. ఆ మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టే కేసులు, ఆ యుఏపిఏ కేసులు, ఆ దేశ భద్రతకి విఘాతం కలిగించే కేసులు ముందు గవర్నమెంట్లకి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్కి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈమె మీద పెట్టాలా. అలాగే 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ బతుకున్నంత వరకు 5,000 చర్చలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వస్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ నాటిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు ఆయనకి ఫలాలు ఇస్తున్నాయి. ఆ విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాస్టర్ల సంఖ్య ఎంత అయిందో తెలుసా? ఆనాటికి 30,000 మంది పాస్టర్లు అయ్యారు. 2004 నుంచి 2009 వరకు అంటే వైఎస్ఆర్ గారు బతికి ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5,000 చర్చిలు కట్టినారా? సరే, అన్ని చర్చిలు కట్టినప్పుడు వాస్తవంగా కన్వర్జన్స్ పెరిగి క్రిస్టియన్స్ పాపులేషన్ కూడా పెరగాలి కదా వాస్తవంగా. మరి ఇది 2011 సెన్సస్ డేటా. ఒఫీషియల్ సెన్సస్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ పాపులేషన్ 2001లో 18 లక్షలుంటే అది 2011లో 11 లక్షలకి తగ్గింది. దాదాపు 6 లక్షల మంది క్రిస్టియన్ పాపులేషన్ తగ్గారు. మరి ఆ 5,000 చర్చిలు నీ బొంద మీద కట్టినారా, లేకపోతే 30,000 మంది పాస్టర్లు నువ్వు పుట్టించినావా? ఎంచి చూడగా మనుషులందు రెండే కులములు, మంచి అనగా మాల అయితే మాల నేనై ఉందనని గురజాడ అప్పారావు గారు అన్నారు. కానీ నీ వీడియోలు చూస్తే కులం మతం ఇదే గోల. నీ వ్యూస్ కోసం, నీ ప్రాపగాండా కోసం, నీ డబ్బు కోసం ఎంత పెంటైనా తింటావా? సరే, నీ దగ్గర వైఎస్ఆర్ గారి హాయంలో 5,000 చర్చిలు పెరిగినట్టు ఒక్క ఆధారమైన ఉందా? అంటే 5,000 చర్చిలు కట్టినట్టు కానీ 5,000 చర్చిలు పెరిగినట్టు కానీ ఒక్క ఆధారమైన, నువ్వు మీడియా వ్యభిచారం చేయకపోతే, నీ మగధా ఛానల్ మీడియా వ్యభిచారి కాకపోతే ఒక్క ఆధారం చూపించు. వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు అనేక చర్చిలు కట్టినారు, అనేక మాస్కులు కట్టినారు, అనేక దేవాలయాలు కూడా కట్టినారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఆయన దాదాపు 450 చర్చిలు కట్టినట్టు ఒఫీషియల్ జీవోలే ఉన్నాయి. మరి జగన్ గారి హాయంలో ఎన్ని చర్చిలు కట్టారో కొంచెం చెప్తావా నువ్వు? సరే, నీకు తెలుసో లేదో, మరి మీ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారికి ఎంతో దేవుని భక్తి ఉంది కదా, మరి ఆయన ఆ హిందువుల దేవాలయాల భూములు, ఎండోమెంట్స్ ల్యాండ్స్ ని ఎందుకు కాపాడటానికి ఒక ఆర్డినెన్స్ తేలేకపోయారు? ఆ ఎండోమెంట్స్ ల్యాండ్స్ ని కాపాడటానికి, కబ్జా నుంచి కాపాడటానికి ఆర్డినెన్స్ తెచ్చింది ఎవరు? జగన్ గారు కదా. మీ చంద్రబాబు నాయుడు గారి హాయంలో 1000 కాళ్ళ మండపం కూల్చిన మాట వాస్తవం కాదా? ఆ పుష్కరాల్లో గుళ్ళని కూల్చిన మాట వాస్తవం కాదా? మళ్ళీ తిరిగి ఆ గుళ్ళని కట్టింది ఎవరు? సీతమ్మ వారి పాదాలు, దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయం, రాహుకేతు, ఈ దేవాలయాలు కట్టింది ఎవరు? జగన్ గారు కదా. నిజంగా ఒక నాయకుడు ఫలానా మతానికి అనుకూలంగా పనిచేశాడని నిరూపించాలంటే చంద్రబాబు నాయుడు గారి హాయంలో, జగన్ గారి హాయంలో, లేకపోతే వైఎస్ఆర్ గారి హాయంలో ఎన్ని చర్చిలు నిర్మించబడ్డాయి, ఎన్ని దేవాలయాలు నిర్మించబడ్డాయి, ఎన్ని మసీదులు నిర్మించబడ్డాయి, ఎన్ని కూల్చబడ్డాయి, ప్రైవేటు వాళ్ళు నిర్మించారా, ప్రభుత్వం సంస్థలు నిర్మించాయా? ఇలాగా డేటాతోటి మాట్లాడాల. అంతేగాని 5,000 చర్చిలు కట్టారు, 30,000 మంది పాస్టర్లు పెరిగారు అని వాట్సాప్ యూనివర్సిటీ ఫార్వర్డ్ తోటి సోజ్ చెప్తావా? అసలు ఈ జెన్జీ యుగంలో ఒక ముఖ్యమంత్రి ఫలానా మతానికి చెందిన వారు కాబట్టి ఆ మతానికే మంచి చేస్తాడు అని నీ ఆలోచన శైలి చండాలం. ఒక ముఖ్యమంత్రి అన్నవాడు అన్ని మతాలకు, అన్ని కులాలకు, ప్రతి పౌరుడికి ముఖ్యమంత్రి కాదా? మళ్ళీ చెప్తున్నాను, ఇటు ఆంధ్ర గవర్నమెంట్ కానీ, ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ, మీరు నిజంగా రాష్ట్రాల్లో ఉన్న అన్ని మతాలను, అన్ని కులాలను నిజంగా మీరు గౌరవిస్తే ఇట్లా మతాల మధ్య, కులాల మధ్య సామరస్యాన్ని చెడగొట్టి చిచ్చు పెట్టే వారి మీద యుఏపీఏ కేసులు వేయాల. ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది లీడర్లు ఉన్నారు, ఎంతో మంది మాకు వైఎస్ఆర్ గారి వల్లే జీవితం వచ్చిందని చెప్పి మైకులు ముందేసుకుని ఉపన్యాసాలు ఇస్తారు. మరి ఈమె ఇంత దారుణంగా అబద్ధం ఆడుతుంటే, ఇంత దారుణంగా వైఎస్ఆర్ గారు కేవలం ఒక మతాన్ని పెంచి పోషించారని చెప్పి సోజ్ చెప్తా ఉంటే ఒక్కడు నోరు మెదపరే?